ఓం. ఈనాటి మంత్రము భువనేశ్వర్యై నమః. ఈ సకల భువనాలన్నిటికీ అధిపతి స్థితికారకుని యొక్క అర్ధాంగి ఆ శ్రీ మహాలక్ష్మి మాత్రమే. అటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పాదపద్మములకు నమస్కరించుచు ఓం భువనేశ్వర్యై నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం భువనేశ్వర్యై నమః. ఇంతటితోటి ఈ 108 నామాల లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణమవుతుంది. నా జ్ఞానం సహకరించినంత వరకులో ఈ 108 నామాల యొక్క వివరాలు అందజేయటం జరిగింది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూర్తి అయిన సందర్భంగా శ్రావణ మాసంలో ఒక శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ లక్ష్మీ అంటే దేవి హోమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాము. అది మా దేవస్థానంలో నేను చేస్తాను. అలాగే తదుపరి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వల్ల మనకి వచ్చే ఫలశ్రుతి వివరణ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః.